మాట్లాడేది చెప్తా. ఈ యొక్క ఏరియాని కూడా మనం ఉన్నత స్థాయికి తీసుకురావాలన్నట్టు ఇక్కడ నుంచే ఒక చిన్న విషాదం జరిగిన దాన్ని ఇక్కడ చేసి పూర్తి గావించాలన్న ఉద్దేశంతో వికారాబాద్ జిల్లాకి రాఘవ నాయక్ గాని సుభాష్ సార్ గాని వారి యొక్క పట్టుదలకి మనము ఇక్కడ మా విజయ్ చెప్పాడు కదా అందరూ కలిసి తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ రాఘవ్ నాయక్ గారు, సుభాష్ గారు, వికారాబాద్ జిల్లా శ్రీనివాస్ గౌడ్ గారు, అడ్వకేట్ గారు, లీగల్ అడ్వైజర్ అనంతన గారు, మన ఉపేందర్ అన్న, రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి జిల్లా సెక్రటరీ ప్రెసిడెంట్లు ఇవాళ వారు ఆఫీస్ బేరర్స్ కాబట్టి స్టేట్ కబడ్డీ అసోసియేషన్లో ఈరోజు ఇక్కడ మీటింగ్ దిగ్విజయం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి అని ఈరోజు తెలంగాణ రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్కి తెలంగాణ రాష్ట్రానికి సెకండ్ రౌండ్ ఆఫ్ ఎలక్షన్ కూడా యునానిమస్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్లో నెక్స్ట్ మన రాష్ట్ర న్యూ ఆఫీస్ బేరర్స్ కమిటీ 2005 to 2029 వరకు ఎలక్షన్ చేయడం జరుగుతుంది. అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ డిక్లేర్ చేయండి సెకండ్ రౌండ్ ఆఫ్ ఎలక్షన్ గురించి అని ఎలక్షన్ చేయడం మన సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది అన్ని స్పోర్ట్స్ ఫెడరేషన్స్కి. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. 2022 నుంచి కబడ్డీ అసోసియేషన్ ఊసిరెడ్డి గారు అండ్ గడిల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మరి ఆ రోజు నుంచి కూడా కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి పరంగా రికగ్నైజ్ కాలేదు అని మేము కొంత నిరుత్సాహంతో ఉండడం మాట వాస్తవమే. ఆ రోజు వేరే జిల్లా రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ గారు కానీ లేకపోతే వేరే కాసాని జ్ఞానేశ్వర గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది అని చెప్పడం జరుగుతుండేది. మరి ఈరోజు పూర్తి స్థాయిలో మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఊసిరెడ్డి సార్ గారు, అదేవిధంగా గడిల శ్రీకాంత్ అన్న గారు, లేకపోతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లా స్థాయి నుంచి ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కూడా మరి ఊసిరెడ్డి గారు వెంబడి ఉండి మరి ఈరోజు సుప్రీంకోర్టులో కేసు గెలిచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఊసిరెడ్డి గారి కబడ్డీ అసోసియేషన్కు రికగ్నైజ్ కావడం అనేది గొప్ప విషయం. ఇది మేమంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి మేము కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కానీ లేకపోతే జిల్లా బాడీ కానీ సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్ గారికి. మరి రాను ఈరోజు రాష్ట్ర స్థాయిలో మరి వికారాబాద్లో మొదటిసారి రికగ్నైజ్ వచ్చిన తర్వాత వికారాబాద్ జిల్లాలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం అనేది చాలా సంతోషకరమైనటువంటిది. మరి ఈరోజు ఈ జిల్లాలో నేను రాఘవన్నయ్య కానీ నేను జిల్లా అధ్యక్షునిగా, అదేవిధంగా పీటీ గారు సుభాష్ సార్ జనరల్ సెక్రటరీగా, మిత్రుడు శ్రీనివాస్ గారు జిల్లా ట్రెజరర్ గారుగా, అదేవిధంగా నా మిత్రుడు పెండ్యాలనంతయ్య మరి డిస్ట్రిక్ట్ అడ్వైజర్ గారుగా, మరి చాలామంది విజయ్ తమ్ముడు ఉపాధ్యక్షుడుగా, మరి చాలామంది కూడా ఈ కమిటీని మంచి భవిష్యత్తు నిర్ణయించేటటువంటి వ్యక్తులతోటి వికారాబాద్ జిల్లాను కబడ్డీ అసోసియేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా నాతో పాటు ఉండి మరి రేపు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కబడ్డీ రాష్ట్ర స్థాయి ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషం. ఈ విధంగా వికారాబాద్లో చాలా రాష్ట్ర స్థాయి 33 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇదే విధంగా రేపు హైదరాబాద్లో రాబోయే ఈ నెలలో హైదరాబాద్లో స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి రాష్ట్ర స్థాయిలో అండ్ అమేచర్ కబడ్డీ అండ్ అదేవిధంగా నేషనల్ స్థాయిలో వరల్డ్ స్థాయిలో కూడా మా వికారాబాద్ నుంచి కూడా కొంతమందికి పదవులు వస్తాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా కూడా మా వాళ్ళకు కూడా ఇక్కడ మరి దాంట్లో ముందుకు వెళ్ళే విధంగా పదవులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారని సార్ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ ఈ జనరల్ బాడీ చాలా సంతోషంగా వికారాబాద్లో నిర్వహించడం జరిగింది. ప్రతి పేరున అందరి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ